హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శారీ కట్ వర్క్ అండి. లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక శారీ కట్ వర్క్ అయితే పోస్ట్ చేశాను కదా. ఇది కూడా వాళ్ళదే అనమాట. సేమ్ శారీ, సేమ్ వేరే వర్క్ అయితే అది సింపుల్గా అయిపోయింది కదా. నేనైతే ఒప్పుకున్నది అయితే ఫస్ట్ సింపుల్ వర్క్సే ఒప్పుకున్నాను. తర్వాత వాళ్ళు కొంచెం హెవీగా కావాలని అడిగారు. రేటు కూడా చాలా తక్కువకే ఒప్పుకున్నాను. అయితే నాకు ఫుల్గా 3 డేస్ పట్టిందనమాట. నేను 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కూడా నేను బోల్తా పడింది అయితే ఈ శారీలోనే అండి. ఎందుకంటే చూడండి, మీరు గమనిస్తే 3 లైన్స్ వర్క్ ఉంది. తర్వాత పైన ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ చుట్టూ బోర్డర్ వస్తుందన్నమాట. అండ్ వర్క్ కూడా చాలా టైం టేకింగ్. ఇలా ఫ్రేమ్స్ మార్చుకుంటూ వర్క్ శారీ అంతా చేయడానికి నాకు 3 డేస్ ఫుల్గా పట్టిందనమాట. అయితే నేను కస్టమర్ని ఒప్పుకున్న రేటు కంటే ఎక్కువ రేటు అడగలేను. కష్టమైతే అనిపించింది. మళ్ళీ కార్నర్స్ తిప్పుకుంటూ మళ్ళీ పైన 2.5 మీటర్ చేయాలి కదా. అలా తిప్పుకుంటూ నాకు చేయడానికైతే ఫుల్గా 3 డేస్ అయితే ఫుల్గా పట్టిందనమాట. మళ్ళీ నాకు ఒక 1 అవర్ అయితే ఈ కట్ వర్క్ అంతా కూడా కట్ చేయడానికి పట్టింది. ఫైనల్గా అయితే వర్క్ కంప్లీట్ అయ్యాక నేను ఇలా కట్ వర్క్ మిషన్తో అయితే, కట్ వర్క్ కూడా కాదండి, ఇది షోల్డరింగ్ మిషన్ కదా, లోకల్ షాపులో దొరుకుతాయి అనమాట. దాంతో అయితే కట్ చేశాను. ఇంకా కట్ వర్క్ మిషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సరేలే, ఏదైనా మనం కట్ చేయడానికే కదా అని చెప్పేసి ఇలా కట్ వర్క్ మిషన్తో కట్ చేసేసాను. లాస్ట్ టైము నేను సిజర్తో కట్ చేశాను కదా, సిజర్తో అయినా దీంతో అయినా సేమ్ టైం అనిపించిందండి. కాకపోతే అది వర్క్ నడుస్తుండగానే నేను కట్ చేసేసుకున్నాను. ఇదైతే మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ లేకుండా నైట్ టైం కూర్చొని వర్క్ అయితే ఎవరు కదిలించకుండా ఉంటారనేసి నైట్ టైం కూర్చొని కట్ చేస్తున్నాను. ఇక్కడైతే మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అంటే శారీ కదలకుండా పట్టుకుంటే మనం కట్ చేయడానికైతే బాగా కుదురుతుంది. ఎవరైనా కొత్తగా వర్క్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో కనుక చూస్తుంటే కొంచెం చూసుకొని ఒప్పుకోండి. శారీ కట్ వర్క్స్ మనకి చాలా టైం టేకింగ్ అండి. అలాగే బ్లౌజెస్ కన్నా కూడా మనకి శారీ కట్ వర్క్ వచ్చేసి చాలా టైం టేకింగ్. ఫ్రేమ్స్ మార్చుకుంటూ చేసుకోవాలి. చాలా టైం టేకింగ్ అనమాట. బ్లౌజెస్ అయిపోయినంత త్వరగా అయితే ఇవి అవ్వవు. మళ్ళీ నీట్గా ఫినిషింగ్ చేసి ఇవ్వాలి. వాళ్ళైతే సాటిస్ఫై అయ్యారు, కానీ నాకే చాలా టఫ్ అనిపించిందనమాట. అయితే లాస్ట్ టైం పెట్టింది దీని తర్వాత చేసిన శారీ అనమాట. అయితే ఫస్ట్ ఇది చేశాక నాకు ఆ రేటుకి నాకు ఇది అవ్వదు అని చెప్తే, తర్వాత మళ్ళీ నేను సింపుల్ కట్ వర్క్ చేస్తాను, ఇంకెంత హెవీ అయితే వర్క్ నేను చేయలేనని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత వచ్చేసి సింపుల్ వర్క్ చేశానమాట. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం చూసుకొని ఒప్పుకోండి. ఎందుకంటే వర్క్ చాలా టైం టేకింగ్. ఫైనల్గా అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసేసి శారీ అయితే మొత్తం కట్ చేసేసానండి. బ్లౌజ్కి అయితే ఓన్లీ లైన్స్ వరకు ఇచ్చానమాట. అంటే ఎక్కువ వర్క్ చేయలేను అని చెప్పాను. ఇంకా ఓన్లీ బోర్డర్ వరకు, హ్యాండ్స్ వరకు ఇచ్చేసి వర్క్ అయితే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చాను. శారీలో ఆ శారీకి వేసిన బోర్డరే సేమ్, ఓన్లీ లైన్ వరకు చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.